మాట్లాడు. అమ్మో, ఏమంటే సేనయ్య గారు అంటే మీరేనా? కాదు బాబు, ఆది కృష్ణుడికి నాందం ఎక్కడిది? చింపాంజీకి పంచజిప్పి కట్టినట్టు ఉంటాడు. లోపల ఎక్కడ తగులుంటాడో చూడండి. చేతికి ఏమైందండి? మొన్ననే పొరపాటున రైలు ఇంజిన్ కింద పెట్టాలండి. మీరు వెళ్ళి పని చూసుకోండి బాబు. ఎంతకాలం అయింది పాపం? ఏంటి నీకు మతి చెలించి? అయ్యో, నాకు మతి చెల్లించడం ఏమిటి? సేనయ్య గారు, సేనయ్య గారు, బాబు సేనయ్య గారు నా సరుకులు. సేనయ్య గారిని పిలవయ్యా. ఆ సేనయ్య నేనేనయ్యా. మీరా? సారీ, ఆ ఫేస్ చూస్తే సేనయ్య గారికి ఒళ్ళు పట్టి తలంటి పోసే మనిషిలా అనిపించింది. సారీ. సారీ తర్వాత తమరావరం సెలవు ఇవ్వండి. నా పేరు రమేష్ అండి, మాధవరావు గారు అబ్బాయిని. మాధవరావు అంటే అదేనండి, మీ స్నేహితులు రాంబారావు మాధవరావు గారు. నువ్వు మా మాధవ్ గారి కొడుకు. ఎంత ఎదిగిపోయావయ్యా. ఎప్పుడో ఇంతప్పుడు చూసా. అప్పుడు నువ్వు నిక్కర్లేసుకుని ఉండేవాడివి. చిన్నప్పుడు అందరు నిక్కర్లేసుకుంటారు కదా. బాగా దెబ్బ కొట్టావు. కూర్చో. ఇప్పుడే స్నానానికి బయలుదేరానయ్యా, అందుకే తుండుకుంటా చుట్టుకుని ఉన్నాను. ఏమిటి సంగతిలో? ఎప్పుడొచ్చావు? నేను ఈ ఊళ్ళోనే ఉద్యోగం చేస్తున్నానండి. మొన్న మా ఊరు వెళ్తే మా నాన్నగారు మీ అడ్రస్ ఇచ్చారు. బాగుందయ్యా. పిల్లలా? నాకా ఇంకా పెళ్ళే కాలేదండి. యుక్త వయస్సు వచ్చినా పెళ్లి కాలేదు అంటే పడ్డావా? ఎక్కడ? ప్రేమలో. ఇది వరకు పడలేదండి. అంటే ఈ మధ్యలో పడ్డావు అన్నమాట. మీ నాన్నగారి స్నేహితుడిని సంశయించుకో. నేను మీకు స్నేహితుడు అనుకో, చెప్పేసేయి. ఎవరా పిల్ల? ఈ ఊరు చివర ఆంజనేయ స్వామి గుడిని చూసారా? ఉంటే ఆ గుడికి తూర్పు వైపు వీధిలో 4వ గేటు ఓ పెద్ద తోట ఉంది. ఉంటే ఆ తోటలో ఓ చిన్న ఇల్లు ఉంది. ఉంటే ఆ ఇంట్లో ఓ చక్కని చొక్కుంది. ఆ పిల్లకి మనసిచ్చాను. ఆ పిల్ల నీకు ఎలా తెలుసు? మొన్న ఫ్రెండ్ ఇంటి కోసం ఎత్తుకుతూ పొరపాటున ఇంటికి వెళ్ళానండి. తలుపు కొట్టగానే ఆ అమ్మాయి వచ్చి నా కాళ్ళకి దండం పెట్టింది. కాళ్ళకి దండం పెట్టింది నీకేనమాట? అదేమిటండి? అదే నీ కాళ్ళకి దండం పెట్టింది అనమాట. అవునండి. నన్ను చూసి నవ్వింది, సిగ్గుపడింది. ఇంకేమి చెప్పకు, ఒక్క క్షణమాగు. కడుపులో గడబిడగా ఉంది.